నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కొన్ని పథకాల అమల్లో లోటుపాట్లు నిజమేనన్న జాన. పురపాలక అంశాలపై కలెక్టర్ల సదస్సు రెండో రోజు చర్చ. పెరుగుతున్న బెంగాల్ మద్యం మృతులు 100 దాటిన సంఖ్య. దిగొస్తున్న బంగారం 1200 తగ్గుదల, 2,500 దిగిన వెండి. నేతన్నుల దుస్థితికి దృశ్య రూపం. కష్టం చాటిన బెజవాడ లఘు చిత్రాలు. నేలపట్టు కేంద్రానికి విదేశీ విహంగాల కళ. అతిథుల రాకతో పర్యాటక సందడి. పశ్చిమ బెంగాల్లో కల్తీ మద్యం మహమ్మారి మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. నిన్న 57 మంది మరణించగా నేడు ఆ సంఖ్య 107కు చేరింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సంగ్రాంపూర్ సహా పలు గ్రామాలకు చెందిన రిక్షా కార్మికులు, రోజు కూలీలు మొగర్హాత సమీపంలో కల్తీ మద్యం సేవించారు. వెంటనే వారికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవుతుండడాన్ని గమనించిన వారి కుటుంబ సభ్యులు బాధితులను డైమండ్ హార్బర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స కొనసాగిస్తుండగానే ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోయారు. డైమండ్ హార్బర్ సబ్ డివిజనల్ ఆసుపత్రి, సంగ్రాంపూర్, కోల్కతా ఆసుపత్రిలో చేరిన మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కల్తీ మద్యాన్ని పూర్తిస్థాయిలో అరికెట్టేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలపై కలెక్టర్, ఎస్పీల మధ్య సమన్వయం కోసం సీఎం సమక్షంలో చర్చించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. సున్నితమైన అంశాలపై పరిపాలన, భద్రత విభాగాల మధ్య ఈ సమావేశాల ద్వారా అవగాహన పెరుగుతుందని ఆమె వెల్లడించారు. జనరల్ గా మా జిల్లాలో ఉన్న సమస్యల్ని ఇంకా పరిష్కరించాల్సిన పెండింగ్ ఏమున్నాయి అవి ఎక్కువగా డిస్కస్ చేస్తాం సీఎం గారి దగ్గర. అదేవిధంగా సీఎం గారు జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చిన అష్యూరెన్సెస్ ఎక్కడైనా పెండింగ్ ఉంటే వాటిని కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. చాలా రోజులుగా పెండింగ్ ఉన్న ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చేసే ప్రయత్నం చేస్తాం. పోలవరం నిర్వాసితులకు పునరావాసంతో పాటు 6,000 మందికి పైగా గిరిజనులకు కొత్త కాలనీల ఏర్పాటుపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రితో చర్చించారు. గోదావరిలో ప్రవాహం కనిష్ట స్థాయికి పడిపోవడం వల్ల జిల్లాలో 50% పైగా కాలువల్లో సాగునీటి విడుదల ఆగిపోయిందని కలెక్టర్ వాణిప్రసాద్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఇబ్బందులను సీఎంకి వివరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. పునరావాస చర్యలు వేగవంతం చేయాలని సీఎం సూచించినట్లు కలెక్టర్ వాణిప్రసాద్ తెలిపారు. మరోవైపు జిల్లా యంత్రాంగంతో ముఖ్యమంత్రి ముఖాముఖి ముగిసింది. పట్టణ అభివృద్ది, పురపాలక అంశాలపై చర్చ ప్రారంభమైంది. కొన్ని పథకాల అమల్లో లోటుపాట్లు సరిచేయాలన్న మాట వాస్తవమేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె జానారెడ్డి స్పష్టం చేశారు. అందరి దృష్టికి తీసుకువచ్చి అవగాహన కల్పించేందుకే కలెక్టర్ల సదస్సులో ప్రస్తావించాలని ఆయన హైదరాబాద్ లో వెల్లడించారు. కలెక్టర్ల సమావేశంలో తాను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశానంటూ కొన్ని పత్రికలలో వచ్చిన వార్తా అంశాలను ఆయన కొట్టిపారేశారు. ఒకరికి ఒకరికి అపోహలను పెంచి అపోహలు ఉన్నాయని మీరు భావించి ఆ విధంగా తెలియపరిచి ప్రజల్లో కన్ఫ్యూజన్ చేస్తున్నారు, లేక అంశానికి అన్యాయం చేస్తున్నారు అనేటువంటిది నా భావన. అందుకని ఇక్కడ ఆగ్రహాలు లేవు, లేక వ్యతిరేకతలు లేవు. ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్యన ఏదో అఘాతం ఉన్నదనో లేక ఆగ్రహాలు చూపించినారనో అనేటువంటి అంశంలో ఏమీ లేదు. ఇది కేవలం అపోహలు మాత్రమే అనేటువంటి విషయం.